నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండలోని ఎన్ఎస్పీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎండ్లూరి సత్యనారాయణ మరియు సుమారు 30,000 రూపాయల విలువైన 60 జతల క్రీడా దుస్తులను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ సిఐ ప్రభాకర్, రూరల్ సిఐ బ్రహ్మయ్య మరియు ఎస్ఎంసి చైర్మన్ కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణమూర్తి కోరిక మేరకు ఈ సహాయం చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే శారీరక మానసిక దృఢత్వం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజు కనీసం 1 గంట మైదానంలో నడవాలని సిఐ ప్రభాకర్ సూచించారు. క్రీడా సౌకర్యాలను వినియోగించుకొని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించాలని సిఐ బ్రహ్మయ్య ఆకాంక్షించారు. అప్గ్రేడ్ అయిన తమ పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనలో దాతలు చూపిస్తున్న చొరవ అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు వీరప్పయ్య తెలిపారు. సత్యనారాయణ దాతృత్వానికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా మీరు ఎటువంటి నిరుత్సాహపడకుండా మీరు ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ వైపు ప్రయాణిస్తే డెఫినెట్గా మీరు అనుకున్నది నెరవేరుస్తారు అనుకుంటున్నాను. అట్లనే స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ నేషనల్ స్పీడ్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదైతే ప్లేస్ పట్టాలనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ చేసుకొని తర్వాత గాయాలు పాలు కాకుండా జాగ్రత్తగా ఫిజియోథెరపీ కాంట్రాక్ట్ అవుతూ ఎవరైతే పీఈటీ ఉన్నారో వాళ్ళ డైరెక్షన్స్లో అయితే డెఫినెట్గా ఈ స్పోర్ట్స్లో కూడా ఆ యొక్క సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడైనా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు మేమంతా కూడా మేము జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలే మంచిగా చదువుతారు. అంటే వాళ్ళకి అంతా తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళామనుకో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుంది. వాళ్ళకి ఆటలు ఆడుకునేదానికి ఎటువంటి గ్రౌండ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ మీరు చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇప్పుడు పీటీ మాస్టర్ గారి గురించి చెబుతున్నారు, రాధాకృష్ణ గారి గురించి. సార్ ఇంతకుముందు శావలపురం చేసేటప్పుడు కూడా అక్కడ పిల్లలు కూడా నేషనల్ స్థాయికి వెళ్ళి గేమ్స్ ఆడుతున్నారని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఆయన మీ స్కూల్కి రావటం మీరంతా చాలా అదృష్టవంతులు. స్పోర్ట్స్ వల్ల ఓన్లీ మానసిక ఉల్లాసము మరియు శారీరక దృఢత్వమే కాకుండా దృఢత్వం కూడా వస్తుంది అనమాట. మానసిక శారీరక దృఢత్వం కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో మనం మిగిలిన పనులన్నీ చేయగలము. ప్రతిరోజు చూడండి, ఇప్పుడు అంతా ఇక్కడ మీ మాస్టర్స్ అంతా కూడా 40 అబవ్ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ మనం ఒక ½ అవర్ 1 అవర్ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మంచి ఉల్లాసంగా ఉంటాం. కాబట్టి మీకు మంచి గ్రౌండ్ ఉంది. మీ యొక్క పీటీ మాస్టర్ యొక్క డైరెక్షన్లో మీరు కూడా ఇక్కడ నేషనల్ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసు, చెప్పలేదు, మీ పిల్లలందరూ భావి భారత పౌరులకు తీర్చిదిద్దడానికి మీరే ముఖ్యమైన కారణము. పిల్లలకు కూడా మంచిగా మీరు ఎంత గైడ్ చేస్తారో రేపు సమాజానికి వాళ్ళకి చాలా ఉపయోగపడతారు. ఎవరన్నా కొద్దిగా తప్పులు చేసినా కూడా వాళ్ళని మనం మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే పీటీ మాస్టర్ కూడా మీరు చూస్తుంటారు. ఒక స్కూల్ మొత్తం పిల్లలు సపోజ్ మేము బయట సమాజంలో ఎట్లాగో ఇప్పుడు మేము టౌన్లో కానీ ఇప్పుడు రూరల్లో మేము బయట ఎలాగైతే ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాము, ఈ స్కూల్లో చూస్తుంటారు. పీటీ మాస్టర్ని చూస్తే అంత పిల్లలు వెళ్ళిపోతారు లోపలికి, డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. మీరంతా కూడా మీ యొక్క టీచర్స్ చెప్పిన మంచిగా చదువుకుంటూ ఆటల్లో కూడా మంచిగా పిల్లలందరికీ శుభాకాంక్షలు. శారీరక దృఢత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి జీవితంలో. మీరు ఇప్పుడు ఆడే ఆటలు, మీరు ఇప్పుడు చేసేటటువంటి ఆడే ఆటలు, మీరు రోజువారీ ఈవినింగ్ 1 గంట మీకు 4 to 5 ఏదో గేమ్స్ టైం ఉంటుంది కదా, ఆ టైం చాలా ఇంపార్టెంట్. అది మీకు 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కష్టపడి ఆటలు ఆడిన వాళ్ళందరూ ఆ రోజు చాలా దృఢంగా, చాలా బలిష్టంగా ఉంటారు. మీరు ఎంత వ్యాయామం ఎంత చేయగలిగితే మీరు స్టడీలో అంతే ఇదిగా ఉంటారు. అట్లానే మీ ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది. మీరు చదువుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. శారీరక దృఢత్వం అనేటటువంటిది మన బాడీ యొక్క లైఫ్ స్టైల్ని ప్రతిబింబిస్తుంది. మీ శారీరక దృఢత్వమే మీ మానసికమైన దృఢత్వానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈవినింగ్ ఖచ్చితంగా గేమ్స్ ఆడి
అందరూ శారీరకంగా దృఢంగా ఉండి అట్లానే మంచిగా చదువుకోవాలని మీ అందరికి బెస్ట్ విషెస్ చెబుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో పట్టణానికి ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా వినుకొండలోని హర్ష స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 2016లో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాముఖ్యతను కమిషనర్ వివరించారు. తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను వేరు చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తడి చెత్తతో హోమ్ కంపోస్ట్ మరియు మున్సిపాలిటీలో వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు. ఖాళీ ప్రదేశాల్లో కాలువల్లో చెత్త వేయకుండా విజువల్ క్లీన్ వినుకొండ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, శానిటరీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 3 రకాలు కాకుండా 2 రకాలు కాకుండా 3వ రకం హానికర వ్యర్థాలు. హానికర వ్యర్థాలు ఏమంటే మన ఇంట్లో పాడైపోయిన గోడల రంగులు, ఇంకేముంటాయి దీంట్లో వేయకూడదు. ఎలక్ట్రానిక్ వేస్ట్, పాడైపోయిన సెల్ ఫోన్లు, ఛార్జర్లు, బల్బులు, ఇవన్నీ కూడా హానికర వ్యర్థాలు. ఇవన్నీ కూడా సపరేట్ చేయడం వల్ల పాపం కార్మికులు చేతులు పెట్టి తీయటం వల్ల వాళ్ళు గుచ్చుకోకుండా, రక్తం కారకుండా, ఇన్ఫెక్షన్ అవ్వకుండా, మీ ఇంట్లో మందులు ఉంటే చిన్నపిల్లలు తెలిసి తీయకుండా నోట్లో వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని దాంట్లో వేస్తారు. ఇప్పుడు వచ్చిన తడి చెత్తను ఏం చేస్తారు, ఇక్కడ గొయ్యిలాగా తీసి దాంట్లో కంపోస్ట్ చేస్తారు. అంటే లోపల పెద్ద గొయ్యి తీసి మీ ఇంటి నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ వచ్చి వేస్ట్ దాంట్లో వేసేసి ఆ వేస్ట్ అంతా కూడా పొడబెట్టి తర్వాత తీసుకొచ్చి వానపాములు ఎత్తవాంటున్నామంటే మీరంటే మీ గురువు గారి మాట మీరు తప్పకుండా వింటారు. మీ మాట అమ్మా నాన్న తప్పనిసరిగా వింటారు. మీరందరూ కూడా తడి చెత్త గురించి, పొడి చెత్త గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ స్నేహితులకి, అమ్మా నాన్నకి అందరికి కూడా చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిరపకాయ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినుకొండ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తూ వినుకొండ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, మిరపకాయ యూట్యూబ్ ఛానల్లో సీఎం, విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వంపై అనుచితంగా, అత్యంత దుర్మార్గంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రజలు వినలేని అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడిన మిరపకాయ యూట్యూబ్ ఛానల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.